డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD సినిమా సూపర్ టాక్తో దూసుకువెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు తీసుకువస్తోంది సినిమా. ఈ సినిమా గురువారం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. ఈ సినిమా 12 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయి, 13వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే 14వ రోజు వసూళ్ల గురించి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఇక తొలి రోజు ఫస్ట్ షో నుంచి కల్కి ప్రపంచం మొదలైంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. కల్కి చిత్రం అరుదైన రికార్డు సాధించింది. ఈ చిత్రం విడుదలైన 4 రోజులకి 555 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 5వ రోజు దాదాపు 600 కోట్ల రూపాయలు దాటింది. 7వ రోజు 700 కోట్ల రూపాయలు దాటింది ఈ సినిమా. ఇక 8వ రోజు 9వ రోజు 50 నుంచి 53 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. 13వ రోజు 36 కోట్లు తీసుకువచ్చింది. మొత్తం 970 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది ఈ సినిమా. వీకెండ్లో రోజుకి 60 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక 14వ రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ 62% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. దాదాపు 23 నుంచి 25 కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్స్ రావచ్చు. నేటితో 1000 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు కూడా అందుకునే అవకాశం ఉంది ఈ సినిమాకి. మరో 4-5 వారాల వరకు డోకా లేదంటున్నారు ఈ సినిమాకి థియేటర్లో. ఇక ఈ సినిమాని చూసేందుకు చాలామంది థియేటర్లోనే ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి 4-5 వారాల వరకు ఈ సినిమాకి డోకా లేదని, మరింత కలెక్షన్స్ పెరుగుతాయంటున్నారు. అంతేకాక రేపు భారతీయుడు సినిమా రిలీజ్ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాకి థియేటర్ల కౌంట్ పెరుగుతుంది. కొంతమేర కల్కికి థియేటర్లు తగ్గుముఖం పడతాయి. సో కలెక్షన్లు కొంతమేర రేపటి నుంచి తగ్గే అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అన్ని భాషల్లో 710 కోట్ల రూపాయలు వసూలు చేయగా హిందీలో 175 కోట్లు తీసుకువచ్చింది. ఓవర్సీస్ 280 కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది. తమిళనాట 39 కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511.